యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత వస్త్రాల షోరూంలపై తనిఖీలు నిర్వహించారు విజిలెంట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను మరమగ్గాలపై డూప్లికేట్గా తయారు చేసి అమ్ముతున్న 12 షాపుల్లో తనిఖీలు చేశారు. పలు షాపుల్లో డూప్లికేట్ చీరలను గుర్తించే షాపులకు నోటీసులు జారీ చేశారు. నకిలీ చీరలు తయారు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు అధికారులు. అంత గొప్ప ప్రపంచంలో పేరెన్నికైన పోచంపల్లి ఇక్కత్ ప్రోడక్ట్ని దాన్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల పైన తయారు చేసి హ్యాండ్లూమ్ అని చెప్పేసి పోచంపల్లి కేంద్రంలోనే అమ్మడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యము. మరి మా దృష్టికి ఇక్కడ ప్రైవేటు షాపులలో మరి ఈ యొక్క పోచంపల్లి ఇక్కత్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల మీద తయారైనటువంటి వస్త్రాన్ని పోచంపల్లి ఒరిజినల్ శారీ అని చెప్పేసి అమ్ముతున్నారు. దాన్ని గమనించి మేము ఈరోజు ఏకకాలంలో 12 షాపుల పైన మేము సెర్చ్ అండ్ సీజ్ చేసేసి మేము అన్ని షాపులలో కూడా ఈ యొక్క ప్రింటెడ్ ఇక్కత్ శారీసు, పోచంపల్లి ఇక్కత్ పవర్ల మీద తయారు చేసిన శారీసు ఇవన్నీ కూడా మేము ఈరోజు సీజ్ చేయడం జరిగింది. చేయడమే కాకుండా మరి భారత ప్రభుత్వం యొక్క పరిరక్షణ చట్టము, కేంద్ర పరిరక్షణ చట్టము సెక్షన్ 6 ప్రకారంగా ఈ యొక్క షాపులన్నింటి కూడా నేను నోటీస్ ఇచ్చాను. మరి ఆ నోటీస్కి వారు సమాధానం ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఐటమ్ ఎక్కడైతే తయారైందో దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైందో ఆ యొక్క తయారీ కేంద్రం మీద మేము హైదరాబాద్ మొత్తం అన్ని చోట్ల అమ్ముతున్నారు. మేము ఎక్కడే అమ్ముతలేము, మేము 11 చోట్ల అమ్ముతున్నాం ఐటమ్. 15 సంవత్సరాలు మీరు డీలా చేసి ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత వస్త్రాల షోరూంలపై తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను మరమగ్గాలపై డూప్లికేట్ గా తయారు చేసి అమ్ముతున్న 12 షాపుల్లో తనిఖీలు చేశారు. పలు షాపుల్లో డూప్లికేట్ చీరలను గుర్తించి షాపులకు నోటీసులు జారీ చేశారు. నకిలీ చీరలు తయారు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, పోచంపల్లిలో విజిలెన్స్ రైడ్స్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, భువన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో వస్త్ర వ్యాపారులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భూదాన్ పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కత్ వస్త్రాలను పోలిన డూప్లికేట్ చీరలను అమ్ముతున్నారు అక్కడ అనే సమాచారంతో 15 మంది బృందాలతోటి వస్త్ర దుకాణాల్లో ఒకసారిగా తనిఖీ నిర్వహించారు. దేశంలోనే బంగారం తర్వాత అతిపెద్ద వ్యాపారం వస్త్ర వ్యాపారం. దీన్ని మొత్తం కూడా ఇక్కత్ చీరలను డూప్లికేట్ చీరలుగా ప్రింట్ చేస్తూ వాటిని అమ్మకాలు కొనసాగిస్తున్నారనేది అధికారులకు సమాచారం ఉంది. స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ మోనసు వెంకటేశంతో పాటు లోకల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ 15 మంది ఒక్కసారిగా తనిఖీ చేశారు. దాంతో పోచంపల్లిలో 12 షోరూంలలో అధికారులు తనిఖీ చేయగా పోచంపల్లి ఒరిజినల్స్ ప్రొడక్ట్ ప్లేస్ లో ప్రింటెడ్ అండ్ పవర్ లూమ్స్ ప్రోడక్ట్ ని అమ్ముతున్నట్లు పోచంపల్లి వస్త్ర వ్యాపారులు అధికారులు గుర్తించారు. వెంటనే వాళ్ళపై కేసు నమోదు చేసి దానికి సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పోచంపల్లి చీరలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపుని అంటే GI ట్యాగ్ ని ఇచ్చింది. అట్లాంటి హ్యాండ్లూమ్ కు సంబంధించిన డిజైన్ ని పవర్ లూమ్ వాళ్ళు కాపీ చేసి కనీసం అంటే పోచంపల్లి చీరలకు సంబంధించి 6,000 రూపాయలు విలువ చేసే చీరలను వాటిని పవర్ లూమ్ కు సంబంధించి 300 రూపాయలకే అమ్ముతున్నట్లు తనిఖీల్లో బట్టబలైంది. 1985లో చేనేత పరిరక్షణ చట్టం కింద 11 ఐటమ్స్ ని చేనేతకి రిజర్వ్ చేశారు. దాంట్లో పోచంపల్లి ఇక్కత్ ఒకటి. ఆ పోచంపల్లి ఇక్కత్ కు సంబంధించి ఎక్కడ కూడా వేరే చోట ఎక్కడ కూడా దొరకదు. దానికి సంబంధించి కేవలం హ్యాండ్లూమ్స్ తోటే చేయాలనేది ఉంటుంది. కానీ వాళ్ళంతా కూడా వ్యాపారులంతా కూడా తెలివి మీది వాళ్ళంతా కూడా పోచంపల్లి ఇక్కత్ కు సంబంధించి ఇక్కత్ చీరలే అని చెప్పేసి చెప్పుకొచ్చి పవర్ లూమ్ మీద తయారు చేసిన ప్రింటెడ్ వస్త్రాలను అక్కడ పట్టు వస్త్రాలు అని చెప్పేసి అమ్ముతున్నట్లు కూడా అధికారుల రైడ్స్ లో తెలిసింది. అధికారులు ఓవైపేమో పోచంపల్లిలో అన్ని షాపులలో రైడ్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు వ్యాపారులంతా కూడా ఎక్కడైతే ప్రింటెడ్ అండ్ ఏవైతే పవర్ లూమ్ కు సంబంధించిన చీరలు ఉన్నాయో ఆ చీరల్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దొంగచాటుగా పక్కకు తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళంతా వీడియోలతో పాటు ఫోటోలు తీయడం, అదేవిధంగా వాటిపై కేసులు నమోదు చేయడం అయితే చేశారు. ప్రస్తుతం రైడ్స్ ముగిసింది. మొత్తం కూడా అధికారులు ఏదైతే పోచంపల్లి చీరలకు సంబంధించిన పూర్తి స్థాయిగా ఎంక్వైరీ చేశారు. దాంట్లో చాలా చోట్ల ప్రింటెడ్ అండ్ హ్యాండ్లూమ్ కు సంబంధించినవి కాకుండా ప్రింటెడ్ కు సంబంధించినవి వాళ్ళంతా కూడా అమ్ముతున్నట్లు కూడా వాళ్ళ తనిఖీల్లో బట్టబయలైంది. ప్రస్తుతం ఏవైతే
ప్రింటెడ్ కు సంబంధించి పవర్ లూమ్ కు సంబంధించిన వస్త్రాలను అమ్ముతున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయడంతో పాటు వాటిని విచారణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోచంపల్లి చీరలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉండడం, అదేవిధంగా ఆ చీరలకు ప్రత్యేకంగా అందరూ కూడా పోచంపల్లి చీరలు అంటే ప్రపంచంలోనే అందరూ గుర్తిస్తారు. అలాంటి చీరలలో కూడా ప్రింటెడ్ అండ్ పవర్ లూమ్ కు సంబంధించిన చీరలను అమ్మకాలు జరపడం మాత్రం అధికారులు కూడా నివ్వెరపోతున్నారు. ఇప్పటి వరకు జనరల్ గా చాలా సార్లు వాళ్ళు తనిఖీలు నిర్వహించారు, కానీ వాళ్ళ తనిఖీలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున స్టాక్ 100 కోట్ల రూపాయలకు సంబంధించిన స్టాక్ ఎప్పుడు కూడా బయటపడలేదు. కానీ ఈసారి పోచంపల్లికి డైరెక్ట్ వాళ్ళంతా కూడా బృందాలుగా వెళ్లడం, ఆకస్మికంగా తనిఖీ చేయడం తోటి పెద్ద ఎత్తున నకిలీ మాల్ అయితే అక్కడ బయటపడింది. దానికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది, ఇంకా అప్డేట్స్ కావాల్సింది.